రామకృష్ణారెడ్డి గారు వైసీపీ అధికారంలోకి రాకముందు ఆయన పరిస్థితి ఏం సార్? ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడు? ఏ పేపర్లో ఉన్నాడు? ఎక్కడ గుమస్తాగా పనిచేస్తున్నాడు? ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది? అది ప్రజలకు అందరికీ తెలుసు. అంటే ఒక పేపర్లో, అంటే నేను అనేది ఒక పేపర్లో విలేకరుగానో లేదు మీడియాలో పనిచేస్తున్న పెద్దోళ్ళు కాకూడదని కాదు. పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి, అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఈయన ఆదేశిస్తే గాని పని జరిగేది లేదు. ఎమ్మెల్యే అయినా మంత్రులైనా ఈయన చెప్పిందే జరగాల, ఈయన చెప్పిన మాటే వినాలా. ఆఖరికి ఉద్యోగస్తులు ధర్నా చేశారు. ఉద్యోగస్తులు న్యాయమైన కోరికల కోసం ధర్నా చేస్తే ఉద్యోగస్తుల్ని వీళ్ళు పిలిచి చర్చలకు మాట్లాడినప్పుడు కూడా ఏం చేశారు? మేము చెప్పింది మీరు చేయాలా, లేదనుకుంటే మీకు లైఫ్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు అని చెప్పి హెచ్చరించినటువంటి వ్యక్తి ఇతను. లాస్ట్ కి తాడేపల్లిలో కూడా టోటల్ అన్ని కూడా ఈయనే చక్కబెట్టేవాడు. అంటే నీకిది నాకిది అంట. ఆ విధంగా ఇప్పుడు ఏదైతే ఈయన సీకే దిన్నె దగ్గర 42 ఎకరాలు ఆక్యుపై చేశాడు అంట. 52 ఎకరాలు వాస్తవంగా అది 52 కాదు సార్. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు దాదాపు 200 పైన ఉంది. అక్కడ చుక్కల భూమితో కూడా కలిపితే 200 పైన ఉంది. దాని పక్కనే కదా ఈయన మన ఇడుపులపాయ ఎస్టేట్ ఎంత ఉందో నా ఎస్టేట్ కూడా ఇంత ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా సమకూర్చింది నేనే కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నాడు అంటే అవన్నీ నేను చేస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నా సలహాలే కదా ఆయన పనిచేస్తుంది. కాబట్టి ఆయనకు అన్ని ఎకరాలు ఎస్టేట్ ఉండడం ఏంటి, నాకు తక్కువ ఎకరాలు ఎస్టేట్ ఉండడం ఏంది, నాకు కూడా అన్ని ఎకరాలు ఎస్టేట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈయన చేశాడు. ఈయన అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా. దాంట్లో ఒక అన్నదమ్ముడు ఎవరో ఒక అతను పాపం ఈ లోకాన్ని ఇచ్చి వదిలిపోయాడు. కానీ అన్ని కూడా సమకూర్చేది ఇతనే చేస్తుంటాడు. అంతెందుకు సార్, మాకు తిరుపతి నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్ పరిధిలో ముందు, ఇప్పుడైతే అది రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళింది అనుకోండి. రాజంపేట పార్లమెంట్ పరిధిలో గాని మాకు తిరుపతి పక్క చుట్టుపక్కలలో గాని ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న ఫైళ్లు దగ్ధం కూడా చేశారు. మనం అందరూ కూడా జగం మెరిగింది చూసింది. ఇవన్నీ కూడా మదనపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో టోటల్ ఫైల్స్ అన్ని కూడా దగ్ధం చేసేసారు. 300 ఎకరాలు ఏదైతే పుంగనూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. అంటే తిరుపతికి అట్లా మదనపల్లికి అట్లా బెంగళూరుకి మధ్యలో వస్తుంది అక్కడ. ఆ రేట్లన్నీ కూడా కొంచెం బాగా పెంచుకోవాలని చెప్పి టోటల్ 300 ఎకరాలు ఎప్పుడో రాజావారి ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది సార్ అక్కడ. పుంగనూరులో రాజావారి ఫ్యామిలీ అనేది చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. రాజావారి ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయింటే వాళ్ళు వచ్చే లోపల వాళ్ళ ద్వారా ఈ అగ్రిమెంట్లు అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్లు అంతా కూడా సృష్టించి ఎంఆర్ఓ ఆఫీస్ లో వీళ్ళ పేరు తెక్కించుకునేసినారు. దాని పర్యావరణ స్థానమే మొన్న ఎవరైతే దీనిలో ప్రధాన పాత్ర పోషించారో ఎంఆర్ఓ స్థాయి అధికారి పరారైపోయి ఉన్నాడు. వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేశారు. దాగ మేఘాల మీద ఆ రోజు మనం డీజీపీని కూడా పంపించింది మనమంతా చూసాం. అవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి, ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కానీ జనసేన పార్టీ ఆఫీసులో కానీ ప్రతిరోజు కూడా ఫిర్యాదులు తీసుకునే సెల్ ఒకటి పెట్టాం మేము. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫిర్యాదులు సెల్ పెడితే దాంట్లో మీరు నమ్మరు సార్, 164,000 ఫిర్యాదులు వచ్చాయి. 164,000 ఫిర్యాదులు. ఈ ఫిర్యాదులన్నీ కూడా 90% సింహభాగం ల్యాండ్ మీదనే. పలానోడు నా ల్యాండ్ ఆక్యుపై చేశాడు, పలానోడు నా ఇల్లు ఆక్యుపై చేశాడు, పలానోడు నా పొలాన్ని ఆక్యుపై చేశాడు అని చెప్పి ఇవే పెద్దిరెడ్డి మీద ఫిర్యాదులు ఎక్కువ. అవును సార్. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఇప్పుడు 15 రోజుల నుండి కూడా రెవెన్యూ సదస్సులని పెడుతున్నాం. అంటే కొంతమంది నేరుగా పార్టీ ఆఫీస్కో లేకపోతే ప్రభుత్వం దగ్గర వచ్చి చెప్పుకోలేరు. మనమే ఏదైతే విలేజ్లు ఉంటుందో అక్కడికి వెళ్దాము అని చెప్పి రెవెన్యూ సదస్సులు పెడితే రెవెన్యూ సదస్సుల్లో కూడా టోటల్ ఇవే
నిన్న మొన్న నేను చెట్టిపల్లి అనేది ఒకటి ఉంది సార్, తిరుపతికి ఆనుకొని చెట్టిపల్లి అంటే బాగా రేట్లు పెరిగాయి అక్కడ. అక్కడికి వెళితే అక్కడ నాది ఉండేది 10 సెంట్లు ఆక్యుపై చేశాడు, నాది 1 ఎకరా ఆక్యుపై చేశాడు, నా ఇల్లు ఆక్యుపై చేశాడు. అందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాని నుండి, కరుణాకర్ రెడ్డి కాని నుండి, బి మధుసూదన్ రెడ్డి మీద అయితే ఇంకా చెప్పాల్సిన పనిలా, మా జబర్దస్త్ రోజా గారి మీద అయితే ఇంకా చెప్పాల్సిన పనిలా. ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుండి జరుగుతున్నాయి? వైసీపీలోనే. అంటే వీళ్ళందరూ కూడా ఆయన అంత తిన్నాడు కదా, మేము కూడా కొంత అన్న తినాలా, ఇది ఆ విధంగా. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు సార్. మా చీరాల మేము నాటిన మొక్క ఉంది, మేము నాటిన మొక్క మా పార్టీలో ఉన్నప్పుడు బాగుండింది, పార్టీ మారిపోయిన తర్వాత గంజాయి మొక్క అయిపోయింది అనుకోండి, అది వేరే విషయము. ఆ గంజాయి మొక్కతో పాటు కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి చీరాల ఆ ప్రాంతంలో దాదాపు 100 ఎకరాలు ఆక్యుపై చేశాడు అనేది ఒక్కొక్కటి దువ్వెకుందుకు వస్తా ఉంది. అంటే 7 నెలల్లోనే ఈయన భాగవతం ఇంత వస్తా ఉందంటే ఇంకా 2-3 సంవత్సరాల లోపల వీళ్ళ నాయకులు, కార్యకర్తలు, వీళ్ళ భాగోలు అన్ని బయట వస్తాయి. దీంతో పాటు ఇప్పుడు టోటల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు? ఈ 4 రెడ్లకే కదా టోటల్. ఉత్తరాంధ్ర ఒకరికి, రాయలసీమ ఒకరికి, విజయవాడ గుంటూరు ఒకరికి. వీళ్ళు భాగాలు పంచుకునేసినారు. భాగాలు పంచుకొని రాష్ట్రాన్ని పంచుకున్నారా అందరూ? రాష్ట్రాన్ని 4 భాగాలుగా కట్ చేసేసి, అందుకే మనకు కొన్ని విషయాలు తెలియదు. ఈయన 3 రాజధాని ఎందుకన్నాడంటే, ఈ విధంగా 3 రాజధానులు చేసేసి ఒక్కొక్క రాజధానిలో ఒక్కొక్కరిని కూర్చొని పెడేస్తే అక్కడ సెటిల్మెంట్లు అన్ని చేసేసి ఈయన దగ్గరికి వచ్చేస్తారనమాట. సామంత రాజుల్లాగా ఈయన రాజ్యంలో సామంత రాజుల్లాగా 4 రెడ్లు పెట్టేసి ఓవర్ నైట్ సాయంకాలం అయ్యే కొందికి అంతఃపురం కాడికి టోటల్ వచ్చేయాలి. లెక్క